తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ చిరుత సినిమాకి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఫ్రాంక్లీ నేను ఒక 2-3 సాంగ్స్ చేశాను. 2-3 సీన్స్లో నేను కొన్ని ఎఫెక్ట్స్ లాంటివి ట్రై చేశానండి. కొన్ని కామెడీ సీన్స్ ఆలి బ్రహ్మానందం గారి సీన్ టచ్ చేసినప్పుడు షాక్ ఎఫెక్ట్ లాంటివి వస్తాయి. అదొకటి జగన్నాథ్ గారికి, పూరి గారికి నచ్చింది. అండ్ ఆ టైంలో నేను చందమామ చేస్తుండే, చిరుత చేస్తుండే, అండ్ యమదొంగకి ఒక చిన్న పోర్షన్ షూట్ చేశాను. ఫాలోస్ సాంగ్ వీరమణి గారు అబ్బాయి ఆ లాకెట్ పోర్షన్ రాజమౌళి గారు వాళ్ళ డాడ్ స్క్రిప్ట్ ఇచ్చారు. దాంతో ఆ రాజమౌళి గారు సూపర్విజన్లో ఐ వాజ్ షూటింగ్ సంథింగ్ షూట్ చేసాం. అదే ఒక చిన్న డిఎస్ఎల్ఆర్ సోనీ కెమెరా ఇచ్చారు అప్పుడు, హెచ్డి కెమెరా సంథింగ్. సో నేను సందీప్ గున్నమ్మని గంగరాజ్ గారు వాళ్ళ అబ్బాయి, ఆయన డిఓపి అదే కెమెరా వర్క్ చేశారు. సో వీ బోత్ వర్ డూయింగ్. ఈ టైంలో నేను ఆల్రెడీ 2 ఎడిటర్స్ ఉన్నారు చిరుతకి, వర్మ ఉన్నారు. మోస్ట్ ఎడిట్ వర్మనే చేశాను యాక్చువల్లీ. ఐ డిడ్ 3-4 సాంగ్స్ అండ్ ఫైట్లో కొంచెం అటు ఇటు ఏదో ఫస్ట్ ఫైట్ సెకండ్ ఫైట్ కొంచెం చేశాను. దాని తర్వాత నేను లాస్ట్కి నేను తక్కువగా చేశానండి, టైటిల్ అవసరం లేదులేండి, వర్మకి క్రెడిట్ ఇచ్చేసేయండి అని చెప్పాను. బట్ అప్పటికే లేదు ప్రింట్ చేసేసాము, ఇంకా ఇప్పుడు అవ్వదన్నారు. సర్లే ఓకే అని చెప్పేసి ఇంకా ఐ డెంట్ కాంట్రిబ్యూట్ మచ్. ఒక 20% ఎంతో చేసి ఉంటాను నాకు తెలిసి. ట్రైలర్ చేశాను అంతే, ఫస్ట్ టీజర్ వచ్చింది, అది ఒకటి చేశాను. ఇక్కడ నాకు చిన్న డౌట్. యాక్చువల్గా రామ్ చరణ్ మీకు చాలా చిన్న వయసులో క్లాస్మేట్. మీరు ఈ సినిమాకి పనిచేసేటప్పుడు చరణ్ అంటే ఆ చరణ్ ఈ చరణ్ కలిసి మాట్లాడుకోవడం, ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా? అసలు చిరుత టైంలో ఏం జరిగింది? చరణ్కి నాకు అంటే టైం టు టైం కలుస్తూనే ఉండే. ఏదో ఒక అంటే హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు ఎవరు తెలియదు. ఓకే. సో నేను చరణ్నే కలవడానికి వెళ్ళాను. బట్ లైఫ్ ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్. చెన్నైలో చాలా సింపుల్గా ఉండేది. ఇక్కడ బయట వస్తే ఎక్కడ పీస్ఫుల్గా ఎక్కడ చాట్కి వెళ్దాం అన్నా కూడా తినిచ్చేవారు కాదు పాపం మనోడిని, రామ్ చరణ్ గారిని. కానీ నాకు రామ్ చరణ్లో ఒక విషయం నాకు ఏం నచ్చుతుంది అంటే, నాకు 4th స్టాండర్డ్ నుంచి ఎలా గుర్తుకున్నాడు ఇప్పుడు అలాగే ఉంటాడు. ఓకే. సో సక్సెస్ ఫేమ్ అనేది ఆయన చేంజ్ చేయలేదు. సో దట్ ఈస్ వన్ గ్రేట్. అది అలా ఉన్నోళ్ళు చాలా గ్రేట్ అని నా ఫీలింగ్ యాక్చువల్లీ. సో చాలామందిని చూసి నాకు ఇప్పుడు నేను స్కూల్ టైంలో ఎలా ఉన్నానో మ్యాక్సిమం అంతే. మన ఎక్స్పీరియన్సెస్ చేంజ్ అవుద్దేమో కానీ, మన కొన్ని ఆస్పెక్ట్స్ చేంజ్ అవుతాయేమో కానీ మన మనిషి లోపల ఉన్న సోల్ మారదు. కరెక్ట్. తేజ్ ఇస్ వన్ ఆఫ్ ద సేమ్ పీపుల్. ఇంకా 4th స్టాండర్డ్లో ఉన్నాడు అనుకోండి, అది వేరే మానసికంగా. బట్ చరణ్, నేను లాస్ట్ చరణ్ని కలిసిన టైం వాజ్ గోవిందుడు అందరు వాళ్ళ టైం. ఓకే. సో ఆ టైంలోనే 2-3 సార్లు కలిసాం. సో దాని తర్వాత ఆటోమేటిక్గా నేను ఎక్కువ సోషల్గా తిరగను. సో దాంతో నేను కలవడం లేదు. కానీ అప్పుడు ఈ వాజ్ ద సేమ్, ద వే హీ టాక్స్, సేమ్ పర్సన్. మొత్తం మార్పు ఉండదు. సో ఈజ్ ద సేమ్ జెన్యున్ కైండ్ గై. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియల్లీ లైక్. సో చిరుత కూడా ఫస్ట్ నన్ను చరణే వచ్చి అడిగారు ఫస్ట్. ఓకే. వచ్చి ఇలాగ ఎడిట్ చేస్తామని అడిగాడు. చేస్తానని చెప్పాను. దాంతో వెళ్ళినప్పుడు చెప్పారు 2 ఎడిటర్స్ ఉన్నారు, సో కొన్ని పోర్షన్స్ నువ్వు, కొన్ని పోర్షన్స్ ఆయన. ఓకే ఫైన్, వాట్ ఎవర్ వీ కెన్ డూ. బట్ ఐ ఫీల్ నా టైటిల్ అనవసరంగా వేసారనిపిస్తుంది ఇంకా ఉందని. ఎందుకంటే మనస్ఫూర్తి కాంట్రిబ్యూట్ చేయలేదు నేను అసలు. మీడియా పైన కోపం వచ్చిన క్షణం గుర్తుందా? మీడియా పైన కోపం రాదు నాకు. వచ్చింది. నాకు వచ్చే కోపం అయితే ఓన్లీ పీపుల్ మీద ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళు ఎవరో స్లిప్ అయ్యారని చెప్పి ఐ కాంట్ కంప్లీట్లీ డిస్మిస్ ఆల్ ద మీడియా పీపుల్ కదండి. సాయి తేజ్ గారి యాక్సిడెంట్ అప్పుడు పర్సనల్గా చాలా సఫర్ అవ్వలేదా మీరు? 100% అయ్యాము. ఎందుకు అవ్వలేదు? తినేసింది లోపల. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని. అవును, ఆఫ్ చేశాను. 100% ఆఫ్ చేశాను నేను. ఏమని ఆన్సర్ చేస్తాను నేను అప్పుడు? ఏం క్వశ్చన్స్ అడుగుతారు? బట్ వచ్చిన వాటిల్లో కూడా సాయి తేజ్తో పాటు నరేష్ కొడుకున్నాడు. అవును, ఇద్దరు కలిసి అంటే 400 కిలోమీటర్స్ వెళ్ళారు. తర్వాత 400 కిలోమీటర్స్ బైక్ ఇండియాలో. తర్వాత కాలంలో ఇవన్నీ అబద్ధం అని తేలింది కాబట్టి సరిపోయింది, కానీ ఇద్దరు తాగున్నారు. ఇట్లాంటివన్నీ వందల పుకార్లు వచ్చినాయి. ఎలా హ్యాండిల్ చేశారు? రోడ్ మీద మట్టు ఉంటే తాగనవసరం లేదు, చవన్ బ్రష్ చేసుకున్న పడిపోతారు కింద. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింకింగ్ నేను చెప్తానండి, నేను కాలేజ్ టైంలో తాగేవాడిని అండి బాగా. ఓకే. ఎందుకు? ఎవడి కెపాసిటీ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మధ్యలో, ఈ ఒక కామెడీ పేర్ ప్రెషర్ వల్ల. బట్ ఐ నెవర్ ఎంజాయ్ డ్రింకింగ్.
ఏదో ఏదో కలిస్తే ఫ్రెండ్స్తో కలిసినప్పుడు నేనుగా వెళ్ళి తాగేది అండ్ తాగేయడానికి ప్రోగ్రాంలు వేసుకునే ఇది కాదు. ఓకే, ఐ డోంట్ నో, ఐఎమ్ అ స్మోకర్, సార్ ఐ స్మోక్ టిల్ టుడే. నేను ఎప్పుడు క్విట్ చేస్తాను నాకు తెలియదు. అదొకటే నాకు ఇస్తుంది ఆనందం. నేను చాయ్ ఇష్టం, నాకు బ్లాక్ కాఫీ ఇష్టం, ఇంతే. మందు ఎప్పుడు ఇష్టపడలేదు దాంతో, అంటే నెవర్ లాంగ్డ్ ఫర్ ఇట్. ఓకే, తేజ్ అయితే అసలు పాపం వాడు ఓన్లీ టీ డ్రింకర్, బ్లాక్ కాఫీ కూడా తాగడు, టీ డ్రింకర్. మాకు అసలు మా బ్యాచ్ టీటోట్లర్ బ్యాచ్. సార్ పార్టీకి ఎప్పుడు వెళ్తాం మేము పబ్కి, ఎప్పుడన్నా కలిసి ఎప్పుడన్నా బయటికి వెళ్దాం రా మ్యూజిక్ అంటే వెళ్తాం. ఒక వైపు వెళ్తే ఒక బీర్ ఏదో తాగుతా, జస్ట్ ఫర్ ద మూడ్. అంతేగాని ఓ తాగేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ బైక్ తాగి నడపడం ఏంటండి, నాకు అర్థం లాజిక్కే ఉండదు దాంట్లో. సి డెఫినెట్లీ స్కిడ్ అయితే పడ్డాడు, బట్ ఎస్ హీ వాజ్ నాట్ డ్రంక్, హీ డజంట్ డ్రింక్. ఎప్పుడో బర్త్డే కంటే ఫార్మాలిటీకి ఒక షార్ట్ ఏదో వేస్తారు, అందరూ వేస్తారు. ఇప్పుడు 40 ఏళ్ళు వస్తుంది అందరికి, ఇప్పుడు ఏం చిన్న స్కూల్ పిల్లల. బట్ ఆల్కహాల్ నెవర్. నేను ఐ యూస్ టు. మధ్యలో దే వాజ్ అ ఫేస్ వేర్ ఐ డ్రాంక్ అండ్ నా ప్రాంకేస్ దొబ్బింది. అవునా, అంత అంటే నాట్ బికాస్ ఆఫ్ ఆల్కహాల్, ఓకే, బికాస్ ఆఫ్ మై లైఫ్ స్టైల్ ఓకే, అండ్ మై ఈటింగ్ హ్యాబిట్స్. సార్ సాయితేజ్ గారు యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత మీరు అంటే అక్కడ ఒక స్పేస్ ఇద్దామని చెప్పి గ్యాప్ తీసుకున్నారు. తర్వాత ఎప్పుడో మీరు కలిసి ఉంటారు కదా, తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయన కాన్షియస్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు మీ ఇద్దరు కలిసారు కదా, 100%. ఫస్ట్ టైం ఆ మీటింగ్ ఇద్దరి మధ్య ఏం జరిగింది సంభాషణ? ఎందుకంటే మీ ఇద్దరు థిక్కెస్ట్ ఫ్రెండ్స్. ఆయన మిమ్మల్ని చూడంగానే ఏం మాట్లాడారు, మీరు ఆయన చూడంగానే ఏం మాట్లాడారు? ఏమైనా ఫస్ట్ హగ్ చేసుకున్నాం, దాని తర్వాత చెప్పండి. నెక్స్ట్ ఏదో బైక్ కొందాం అన్నాడు అప్పుడు. సో ఆ మోడల్ పేరు చెప్పి నెక్స్ట్ ఏంటి ఇదా, 400 కిలోమీటర్స్ ఎలా వెళ్ళేవారు నువ్వు స్ట్రీట్ ట్రిపుల్ బైక్లో అడిగా. తెలుసా ఆయనకి, మీడియాలో అంతా ఇదంతా నడిచింది ఆయనకి తెలుసా? తెలుసు. పాపం రికవర్ అయ్యే టైంలో రికవర్ అయ్యేటప్పుడు చాలా మెంటలీ డౌన్ ఉంటారు పేషెంట్స్. సో బాడీ డౌన్ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఉంటుంది. ఎందుకంటే మనోడే ఏజ్డ్ పర్సన్ కాదు కదా, ఈ వాజ్ యంగ్, యాక్టివ్, ఎవ్రీథింగ్. ఇప్పుడేంటి బ్రెయిన్ రెస్పాండ్ అవ్వడానికి టైం పడుతుంది, స్పీచ్ ఇంపైర్మెంట్ ఉంది. సో లోపల మానసికంగా నాకే ఒక 2-3 సర్జరీస్ తర్వాత రికవర్ అయ్యే 15 డేసే చాలా చిరాకుగా ఉంటుంది. ఏం చేయలేకపోతున్నాం, బయటికి వెళ్ళలేకపోతున్నాము, బెడ్లోనే పడుకోవాలి. పాపం అన్ని రోజులు ఈ వాజ్ దేర్ ఆన్ ద బెడ్. సో విల్ బి ఫ్రస్ట్రేటెడ్. సో వచ్చాక అది కన్సోలింగ్ ఇవన్నీ ఎవడు చేయకూడదని నా ఫీలింగ్. అండ్ నా గురించి తెలుసు, నేను ఏది సీరియస్గా తీసుకోవాలని తెలుసు, అన్లెస్ ఇట్ ఈస్ డెత్. బట్ మీలాంటి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు అది ఏ సిచ్యువేషన్ అయినా చాలా ఫార్మల్గా అయితే ఉండదు. ఫార్మల్గా ఎప్పుడు లేదు, ఏదైనా ఎక్కువ నవ్వుకుంటాం, లేకపోతే కోపాల్లో ఉంటాం, అంతే, తిట్టుకుంటాం. మీరు చెప్పారా రే ఇన్సిడెంట్ తర్వాత నా బైక్స్ అని అమ్మేశాడు నాన్నని? వాడికి చెప్పలే, అమ్మాయి అయిపోయింది, బైక్స్ ఏమైంది అన్నాడు, అయిపోయినాను, ప్యాకప్. ఏం సార్ మీ ఇద్దరి మధ్య అంత థిక్ రిలేషన్, అంటే అది ఫ్యామిలీ బాండింగ్ లాగా అయిపోయింది, ఎలా సెట్ అయింది అంత స్నేహం ఇద్దరి మధ్య? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి స్క్రీన్ ప్లే ఆఫ్ లైఫ్ అంతే. వాట్ ఈస్ మెంట్ టు బి అది జరగాలని రాసి పెట్టుంది. చెన్నైలో మేము హార్డ్లీ 4-5 years కలిసి ఉన్నాం. దాంతో హైదరాబాద్కి వచ్చాడు, నేను కాల్ చేయలేదు, నాకు నంబర్ లేదు. హైదరాబాద్కి వచ్చాక చరణ్ని కలిసాక తేజ్ నెంబర్ తీసుకున్నా, ఓకే, ఫోన్ చేశా, కలిసాము. అప్పుడు మేము క్రికెట్ ఆడేవాళ్ళం. సో మనోడు రాజూస్ క్రికెట్ క్లబ్లో ఆడేవాడు. ఒకరోజు ఎవరో చెప్పారు క్రికెట్ 6లు బాగా వేస్తున్నాడు అక్కడ, సూపర్ మీ ఫ్రెండ్ అంటే, అప్పుడు నేను వెళ్ళా, కలిసాం, మళ్ళీ ఒకసారి కలిసాం. దాని తర్వాత కొన్ని 1-2 years కలవలేదు. ఓకే, దాని తర్వాత సబ్వేలో కలిసా. తర్వాత అప్పటికి ఇంకా మనోడు యాక్టింగ్ ఏం లేవు, నేను ఎడిటింగ్లో ఉన్నప్పుడు అప్పుడు సబ్వేలో కలిసా ఇంకో ఫ్రెండ్తో. మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయింది పరిచయం, మళ్ళీ అప్పుడు మీట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, దాంతో రెగ్యులర్ కలవడం స్టార్ట్ అయ్యాడు మళ్ళీ. బట్ ఇదేంటంటే ఫ్రమ్ నేను ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 4th or 5th. అప్పుడు ఆ టైం నుంచి నాకు ఒక ఎవ్రీ ఫేజ్లో కలుస్తూ ఉండేవాడు. సో ఎవ్రీ టైం వీ మెట్, అది ఒక బ్రదర్ బాండింగ్ లాగా అయిపోయింది. అంటే చిన్నప్పుడు ఆ 4-5 years వాడిని బాగా టార్చర్ పెట్టా క్రికెట్ నేర్పించాలని, కొట్టేవాడిని, తిట్టేవాడిని.
అవునా? వీడు రాడనుకునేవాడు, మళ్ళీ ఇంకా వచ్చేవాడు మళ్ళీ. ఉమ్. ఇదే లేదు నేను బాగా ఆడతానని చెప్పి వచ్చాడు. అప్పుడు అదేదో పెద్ద నేను కోచ్ మనోడు, బట్ ట్రైనింగ్ అయితే చాలా ఇంటెన్స్గా ఇచ్చేవాడు ఆ టైంలో. అయితే మీ ప్రభావం ఆ షాట్లన్నీ ఏమో అది వాడిని అడగాలి, నాకు తెలియదు. అడగాలి ఎవరు. మామూలుగా కొట్టడు బాల్ని. అవునవును, బాగా కొడతాడు, గట్టి కొడతాడు. దాంతో దాని తర్వాత ఇక్కడ రావడం, ఇక్కడ ఇక్కడ కలిసాక ఫస్ట్ 2 times జస్ట్ కలిసాం అంతే, మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఎప్పుడైతే ఆ సబ్వేలో కలిసామో అక్కడి నుంచి డైలీ, దిస్ వాస్ ఇన్ 2001 or 2004 అనుకుంటా. బా. 2004-5లో కలిసాం. ఇంకా అక్కడి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా, ఇంకా గ్యాప్ లేదు. సో ఏంటంటే చిన్నప్పుడు అలా చూశాను కదా, సో ఆటోమేటిక్గా ఒక తమ్ముళ్ళలాగే ఉండేది ఇది. వాడు సక్సెస్ నా సక్సెస్ అని నేను వాడిని ట్రైన్ చేయాలి ఆయనకి ఎందుకో వచ్చింది. నాకు చరణ్తో ఎప్పుడు నాకు అలా లేదు. ఓకే. తేజ్ నాకన్నా కొంచెం చిన్నోడు కాబట్టి చిన్నప్పుడు తమ్ముళ్ళలాగే చూసేవాడిని నేను. సో ఇక్కడ కలిసాక అదే ఇది స్టార్ట్ అయింది. దాంతో వాడు కెరియర్ గురించి మాట్లాడినా, ఇలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నా, సో ఫస్ట్ డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అంటే, నేనా పిచ్చా అన్నాను. నువ్వు అసలు చదువు వచ్చా నీకు? అసలు నువ్వు సినిమాలు కనీసం ఫ్లాప్ సినిమా తీస్తే ఆడియన్స్ ఇరిటేట్ అవుతారు, ఇక్కడ నువ్వు తప్పు చేస్తే జనాలు చచ్చిపోతారు, నీకు నీ రిస్క్ తెలుస్తుందా నీకు అని చెప్పారు. దాని తర్వాత హీ డిసైడెడ్ హీ వాంటెడ్ టు యాక్ట్ అండ్ ఎవ్రీథింగ్. అయితే డాక్టర్ కావాల్సిన యాక్టర్ చేసింది మీరే? నేనేం చేయలేదబ్బా, అంతా వాళ్ళ డిసిషన్ ఉంటుంది, మనం ఎవ్వరు ఏం చేయరు. ట్రాక్ మార్చేసింది మీరే. వాడు నిజంగానే డాక్టర్ అవ్వాలనుకుంటే ఎంతమంది చెప్పినా డాక్టర్ అయ్యేవాడు. వాడు యాక్టర్ అవుదాం అనుకున్నాడని డాక్టర్ని చంపేసాడు వాళ్ళు. స్టెటోస్కోప్తో ఉరి తీసాడు డాక్టర్ని. సో ఇట్స్ హిస్ డిసిషన్ అల్టిమేట్లీ. వాడు ఏదైనా అదే కదా హోల్ పాలసీ, డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ అంతే, బట్ ప్రాపర్గా చేయి అంతే. ఏదున్నా కూడా 100% దిగితే దాంట్లో దిగిపోవాలి అంతే. కానీ వెరీ గుడ్ సోల్ అండి. అంటే ఫస్ట్ టైం కలుస్తుంటే వాళ్ళు ఎంత చిన్న వాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా అవును, ఎంత ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటారు, ఎంత ఆప్యాయంగా మాట్లాడతారు. తేజ్ నాకు చిన్నప్పుడు చాలా అండర్ కాన్ఫిడెంట్గా ఉండేవాడు, షై ఎక్కువ, చాలా కొంచెం భయం, షైనెస్ ఎక్కువ. అండ్ చిన్నప్పుడు ఏంటంటే ఆ ట్రైట్స్ ఉండిపోతాయి మనలో. అది యాజ్ వి గ్రో కాన్ఫిడెన్స్ రావచ్చు కానీ, బట్ ఇది ఇప్పుడు ఈజ్ వెరీ మోర్ కాన్ఫిడెంట్ పర్సన్, ఎస్పెషలీ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్, హిమ్ కమింగ్ బ్యాక్ అండ్ గివింగ్ హిట్స్. చేంజ్ చేసింది 100% చేంజ్ చేస్తుంది ఎనీ మనిషి అండి. ఒకసారి లైఫ్ అండ్ డెత్ మధ్యలో ఉండి వచ్చామంటే మనిషి 100% మారుతారండి. ఎవ్రీథింగ్ వాట్ యు లుక్ ఎట్, అంటే ప్రతి ఒక ఆస్పెక్ట్ విల్ సీమ్ డిఫరెంట్. ఏ టైం అయినా నేను పోవచ్చు కదా, వై am I taking this seriously? చూసుంటారు కదా, ఎక్స్ట్రీమ్ చూసేస్తారు కదా. ఇంకా 100% మారుస్తుంది మనిషిని. చెప్పాడా ఎప్పుడైనా? చెప్పాడా మామ అయిపోతాను అనుకున్నాను, ఏం అర్థం కాదు? అవంతా అంత డీప్గా ఏం మాట్లాడమండి. ఎందుకంటే మనం కలిసినప్పుడు అది పెట్టకూడదు, అది ఆ ట్రిగర్ పెట్టకూడదు. ఆ ట్రిగర్ అది ఎప్పుడు ఉంటుందో ట్రిగర్. సో అది మైండ్ ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ అయిపోయి, స్ట్రాంగ్ అయిపోయి దాన్ని ఫేడ్ అయిపోద్ది. ఇంకా ఒక పాయింట్ తర్వాత అబ్బా అప్పుడు ఎప్పుడో ఒకటి అయిందని గుర్తుకుంటుంది మనకి అంతే. సో దాన్ని మనం గుచ్చి మాట్లాడడం, టాక్ ఎనీథింగ్ ఎల్స్ అంటే, అన్లెస్ అది నేను బాదర్ చేస్తుందంటే దాని గురించి మాట్లాడతాం. మరి ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు పెళ్లి గురించి ఆలోచించట్లేదండి? ఎవ్రీడే ఆలోచిస్తాం, ఎవరు దొరకట్లేదు. నిజంగా ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తామండి, ఎందుకంటే మా ఇంట్లోనే చాలా సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అంటే నాన్నమ్మ గారి, కృష్ణ గారిది ఇటు చూస్తాం, ఇంట్లో ఆంటీస్ వాళ్ళు. అల్టిమేట్లీ వాట్ ఎవర్ ఎనీ లైఫ్ ఒక రిలేషన్షిప్లోనే ఎండ్ అవుద్ది. అండ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ అ గుడ్ ఫ్యామిలీ. వాట్ ఎవర్ యూ డూ అవుట్ సైడ్, మనం బయట ఏం చేస్తామో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అది వదిలేసి ఇంటికి వచ్చాక, అప్పుడు చెన్నైలో ఒక అట్మాస్ఫియర్ ఉండేది, ఇంటికి వస్తే అది ఒక సేఫ్ స్పేస్, నథింగ్ కెన్ ఎంటర్. అది ఇప్పటికే ఐ క్రేవ్ ఫర్ ఇట్. ఇప్పుడు చాలామంది లేరు లైఫ్లో, బట్ ఆ అట్మాస్ఫియర్ ఐ ఫీల్ ఇట్ ఇస్ నా రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ దట్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్. అంటే ఒక మ్యారీడ్ లైఫ్ గురించి మీకు మంచి అవగాహన ఉంది, అర్థమవుతుంది మీ మాటల్లో. బట్ ఎందుకు అటువైపుగా, అంటే రీజన్, అంటే పర్టికులర్ రీజన్ అండి? నచ్చిన అమ్మాయి దొరకట్లేదా? రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం అంటారు కదండి. టైం రాలేదా? ఆ టైమింగ్ కుదరలేదు లైఫ్లో ఎప్పుడు. ఎయిదర్ రాంగ్ అమ్మాయిలను కలవడము, ఆర్ వాళ్ళు రాంగ్ పర్సన్ నన్ను కలిసారేమో. ఇంట్లో తప్పు గిప్పు లేదు కానీ కంపాటబిలిటీ కుదరకపోవడం వల్ల
అండ్ ఎలా చెప్తాను, ఫస్ట్ 20 to 30 పాపం ఒక అమ్మాయి కోసం వెయిట్ చేశాను. ఆ అమ్మాయి తిరిగి కూడా రాలా, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. సో ఆ మోస్ట్ ప్రైమ్ ఇయర్స్ నేను ఇంకే అమ్మాయిని చూడలేదు. ఆ 30 years తర్వాత ఏంట్రా ఇంత వీపీగండి అయిపోయానా అని అనుకున్నాను నేను. సో ఆఫ్టర్ దాట్ మైండ్ సెట్ చేంజ్ అయింది. సో నా ఫస్ట్ రిలేషన్షిప్ వాజ్ ఆఫ్టర్ మై 30s. సో అప్పుడు నేను 17లో ఉన్నట్టు ఉన్నది నాకు. ఎవ్రీథింగ్ వాజ్ న్యూ, కుంట్ అండర్స్టాండ్, నావిగేషన్ కుదరలా. సో కొన్ని వర్కౌట్ అవ్వాలి రిలేషన్షిప్స్. బట్ నాకు తెలిసినంత వరకు, నేను కనుక్కున్నంత వరకు నేను అడుగుతున్నాను, ఆరెంజ్ సినిమా ఉంది కదా, ఆరెంజ్ మూవీ, ఆరెంజ్ రామ్ చరణ్ గారు, అవునవునవును. మీ లైఫ్ అని చెప్తారు చాలా మంది. యాక్చువల్లీ సరిగ్గా గుర్తుకులేదు ఆ సినిమా నాకు. అంటే ఏదున్నా మొహం మీద చెప్పేస్తారు, నిజం చెప్పేస్తారు, రిలేషన్షిప్స్ క్యారీ అవ్వవు, బ్రేక్ అయిపోతుంటాయి అని చెప్పేసి. యా అల్టిమేట్లీ నేను అదే కదా, రిలేషన్షిప్ నువ్వు మ్యారేజ్ చేసుకున్నా కూడా నా రిలేషన్షిప్ బాగుందని ఎప్పుడు అంటానంటే డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు అంట. అప్పటికి ఇంకా వైఫ్ నాతో ఉందంటే వెరీ గుడ్ రిలేషన్షిప్, మై సోల్మేట్. లేకపోతే 50-60 కూడా డివోర్స్ అయిపోయేవాళ్ళు ఉన్నారు. సో ఐ విల్ ఓన్లీ ట్రస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అట్ ది ఎండ్ ఆఫ్ మై వరల్డ్ ఏదైనా ఇది 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 నన్ను కంప్లీట్ చేసింది, దిస్ ఇస్ మై సోల్మేట్, నేను అచీవ్ చేశాను అనేది ఆ టైంలో డిసైడ్ చేయాలి, కానీ ఈ టైంలో ఏది. సరే, ఇప్పుడు ఓపెన్గా ఒకటి చెప్పండి, మీరు చేసుకోవాలనుకుంటున్న అమ్మాయికి ఉన్న అసలు లక్షణాలు ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి? అదే కదండి, నాకు క్లారిటీ లేదు. ఇంకా క్లారిటీ రాలేదా? క్లారిటీ అంటే క్లారిటీ కాదండి, ప్రాబ్లం అంటే అలాంటి లిస్టులు పెట్టుకున్నా అంటే ఎవరు దొరకరండి అలాగా. ఎవ్రీథింగ్ షుడ్ బి మ్యాజిక్ లాగా జరగాల, న్యాచురల్గా అవ్వాలి. ఒక అమ్మాయిని చూస్తే ఎందుకు ఆ అమ్మాయి నచ్చుతుందో, ఆ అమ్మాయి డజన్ హ్యావ్ టు బి ఐశ్వర్య, నేనేదో రితిక్ రోషన్ కాదు, కానీ డజన్ హ్యావ్ టు బి ద మోస్ట్ అట్రాక్టివ్ ఉమెన్. కొంతమంది జస్ట్ నచ్చేస్తారు. కరెక్ట్. నేను ఫస్ట్ ఇష్టపడ్డ అమ్మాయి అయితే నార్మల్గా ఉంటుంది అమ్మాయి, బట్ 10 ఏళ్ళు వెయిట్ చేశారు. యా నాకన్నా 4 years పెద్ద అమ్మాయి ఉంటుంది ఆవిడ, బట్ వెయిట్ చేశాను అంతే. అది ఎందుకు అంత నచ్చిందో తను నమ్మలేదు, నేను చిన్నపిల్లకని ఈడేం ఉంటాడు ఇంకొక అమ్మాయిని చూసుకొని యంగ్ అమ్మాయికి వెళ్ళిపోతాడు అనుకుంది, పిచ్చింది. తర్వాత 30కి రియలైజ్ అయింది. 34 వచ్చినప్పుడు నేను 30 వచ్చి అప్పుడు రియలైజ్ అయింది. అప్పుడు పెళ్ళి అయిపోయింది ఇంకో ఎవరితో. ఏం చేస్తావు ఇంకా, కానీ అమ్మాయి వెళ్ళి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నా. సో ఇప్పుడు మనం రిలేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది సీరియస్ క్వశ్చన్ కాదు, కానీ అడగాలనుకుంటున్నా. మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి, చెప్పండి, స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు నాన్నగారి పర్సనల్ లైఫ్ గురించి నేనేం మాట్లాడినా అది వ్యక్తిగత చాయిస్. బట్ ఇప్పుడున్న ఆ రిలేషన్లో పవిత్ర గారి అసోసియేషన్ ఎలా ఉంటుంది, అంటే మీ ఫ్యామిలీ మెంబర్ అయ్యారు, సో మీ నాన్నగారితో ఎలా ఉంటున్నారు, మీతో ఎలా ఉంటున్నారు, ఫ్యామిలీ మెంబర్కి ఎలా కలిసిపోయారు, ఇప్పుడు అంతా కంఫర్టబుల్గా ఉన్నారా? యా షీఈస్ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. నాకు అంటే వస్తుంటాం, రెగ్యులర్గా కలుస్తుంటాం. షీఈస్ ఆల్వేస్ వెరీ, ఎప్పుడు అందరిని పలకరిస్తారు, అందరితో కూర్చుంటారు, ఎలాంటి ఇది లేదు. షీఈస్ అ వెరీ హ్యాపీ గో లక్కీ ఉమెన్. ఓకే, ఐ ఫీల్ డాడ్కి కరెక్ట్ మ్యాచ్ అని నా ఫీలింగ్. ఐ ఫెల్ట్ బికాస్ ఆయన కూడా కామ్గా ఉంటారు ఆవిడ ఉన్నప్పుడు. సో ఐ థింక్ ఆఫ్టర్ 50+ years ఈస్ కామ్. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ సైన్. అదే లవ్, దిస్ నెవర్ నో టైమ్, నో రియలీ టైమ్ డెడ్ లైన్ ఆర్ ఎనీథింగ్, నెవర్ టు లేట్ కరెక్ట్ టు ఫైండ్ ద రైట్ పర్సన్. అదే చెప్పాను కదండి, నేను 60 years తర్వాత డిసైడ్ చేస్తాను. అప్పుడు 70 ఉంటే 70 వరకు అప్పుడు డిసైడ్ చేస్తాను. అప్పటి వరకు నాకు ఎవరు రైట్ అని నేను డిసైడ్ చేయను. సో యా. అండ్ పవిత్ర గారు లాస్ట్ అంటే కృష్ణ గారిని కూడా కలిశారు, కృష్ణ గారి ఆమోదం కూడా ఉందని చెప్పి నరేష్ గారు చాలాసార్లు చెప్పారు అనమాట. సో వాళ్ళిద్దరి ఆ మూమెంట్ ఎలా జరిగింది? నేను లేనండి. బట్ వన్ థింగ్ ఏంటంటే నిర్మలా గారు కానీ కృష్ణ గారు కానీ ఈ డాడీ ఏమి డెసిషన్ తీసుకున్నా చాలా వరకు సపోర్ట్ చేసేవారు. బికాస్ వాళ్ళు చాలా కష్టాలు చూసి వచ్చిన వాళ్ళు. సో ఒకటి అర్థం చేసుకోవాలంటే మనిషి లైఫ్లో అన్ని పర్ఫెక్ట్గా జరగదు. ఒకటి దానికి కట్టుబడిపోయి మనం యాంకర్ అయిపోయి అక్కడే ఉంటావా, ఆర్ ఆప్షన్ ఉంది అయినా చేసుకుంటావా, యూ వాంట్ మేక్ సంథింగ్ గుడ్ ఆఫ్ లైఫ్, టుడే ఈజ్ హ్యాపీ. కరెక్ట్. ఎవరు కంప్లైంట్ చేయడానికి ఉంది ఇప్పుడు? బట్ దాట్స్ ద హోల్ పాయింట్ అండి. అందరిని సాటిస్ఫై చేయలేము. కరెక్ట్. బట్ అందరూ చెప్పేది ఒకటే, నీ సంతోషాన్ని ఎత్తుక్కో అంటారు. నీ సంతోషం ఎత్తుకోవడానికి 2-3 డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది తర్వాత. అందరి లైఫ్లో ఉంటుంది, ఎవరు 100% అందరినీ సంతోషం పెట్టలేరు కదా. కరెక్ట్. సో అల్టిమేట్లీ ఫస్ట్ వాట్ యూ ఫీల్ మ్యాటర్స్. నువ్వు సెక్యూర్గా ఉంటే ఇంకొక 2-3 నువ్వు సెక్యూర్ చేయొచ్చు, కానీ నీకే టికానం లేనప్పుడు యూ కాంట్ గో అండ్ ట్రై టు మేక్ పీపుల్ హ్యాపీ. సో నరేష్ గారి లైఫ్ మొత్తం చూస్తే అంటే
అంత ఎక్స్పీరియన్స్ లేదు కానీ నేను గమనించినంత వరకు ఆయన ఆనందాన్ని ఎత్తుక్కుంటూ పోతుంటాడు వర్క్లో కానీ తన లైఫ్లో కానీ. అండ్ అంటే ఇలా బతకాలరా, ఇది కదా లైఫ్, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆయన లైఫ్ స్టైల్లో. మీ నాన్నగారి లైఫ్ నుంచి ఏమైనా తీసుకోవాలంటే, ఏమైనా నేర్చుకోవాలంటే మీరు కోరుకునేది ఏంటి? నేను కోరుకున్నా కూడా అవ్వదండి అది. ఆయన ఎమోషనల్ పర్సన్, బట్ కొన్ని విషయాల్లో ఆయన ఎమోషన్ మేనేజ్ చేసే లెవెల్లో నేను మేనేజ్ చేయలేను, అండ్ దట్స్ నాట్ పాసిబుల్. అది నాకు మా మదర్ సైడ్ నుంచి వచ్చిందో మరి నాకు తెలియదు, బట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్. సో ఆ లెవెల్లో ఆయన కొంచెం ఎఫిషియన్సీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎమోషన్స్ని కొంచెం ఆయన కొంచెం పక్కన పెట్టైనా కూడా హీ కెన్ ఫినిష్ సమ్ టాస్క్స్. బట్ నాకు కొంచెం, నేను ఎమోషనల్ పర్సన్ని నేను. సో కొన్ని డెసిషన్స్ తీసుకునేది లాజికల్గా ఉండవు, బట్ దట్ విల్ గివ్ మీ డిఫరెంట్ రిజల్ట్స్. సో నేను ఐడెంటిటీ మార్చుకోదలుచుకోవట్లేదు, అండ్ యాక్సెప్టెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఆయనంత ఎఫిషియెంట్ పర్సన్ నేను కాదు, దో ఫిజికల్గా నేను ఇంకా ఎక్కువ చేయగలుగుతానేమో ఇప్పుడు, బట్ వర్క్ వైజ్ ఆర్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఈజ్ అ టాస్క్ మాస్టర్. నాకు ఒక టాస్క్ ఇస్తా, ఒక టాస్క్ నీట్ కంప్లీట్ చేసుకుని ఫినిష్ చేసాను. మల్టీ టాస్కర్ కాదు నేను. సో అలాంటి ఒక డైనమిక్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో నేను అది అనుకోవడం కానీ అది పాసిబుల్ కాదు. బోత్ ఆర్ లిటిల్ డిఫరెంట్. మా ఆపరేషన్, ద వే వి ఆపరేట్ ఆర్ డిఫరెంట్.